అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు ఈ బ్లౌజ్ గురించి వివరించాలనేసి అనుకుంటున్నా. ఇది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి. చాలా తక్కువ కాస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట దీనికి చాలా కాస్ట్ ఉందండి. చూడండి, ఇది చాలా దగ్గరికి ఇలా గమ్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ బేస్లు వేసుకొని వీటిపైన ఈ జర్కన్ స్టోన్స్ అనేటివి అతికించుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇది ఆరితే చాలా అంటే చాలా లుక్ వస్తుందండి. ఏ శారీకి వేసుకున్నా, ప్లెయిన్ పట్టు శారీకి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఎలా చేసుకున్నామో, మార్కింగ్ ఎలా వేసుకున్నామో, కుట్టిన బ్లౌజ్ పైన ఎలా చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనేసి అనుకుంటున్నా. ఈ వీడియో చూసేయండి. మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఇది అయితే నాకు 1 వీక్ పట్టిందండి ఇది వేయడానికి. మీకు చూపించాలి అని పార్ట్ 1 పార్ట్ 2గా పెడదామనేసి అనుకున్నా. ఇక్కడ ఉన్నాయి చూడండి. వీటిలో కొంచెం ఫ్లవర్స్ లాగా వేసేది ఉందండి. ఇవి వేసి నేను పార్ట్ 2 పెట్టేస్తాను. ఇక్కడ చేశాను కానీ ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు. ఇది అయిన తర్వాత నేను టోటల్గా ఈ బ్లౌజ్ మొత్తం పెట్టేస్తాను. ఇప్పుడు ఇవి ఎలా చేసుకున్నానో, ఎలా అతికించుకున్నానో ఇప్పుడు చెప్తాను, చూసేయండి. మరి ఫస్ట్ ఈ వర్క్ చేసుకోవడానికి ఇలా బేసులు తెచ్చుకోవాలండి. స్టోన్స్ అతికించుకోవడానికి ఇవేమో జార్ఖండ్ స్టోన్స్ అంటే ఇస్తారు. ఇవి ఒక తులం వచ్చేసి 20 రూపీసు. నాకు ఈ బ్లౌజ్ మొత్తానికి కూడా ఒక 10 తులాస్ పడినాయి. అంటే బేస్లో ఒక 10 తులాసు, ఈ జార్ఖండ్ స్టోన్స్ ఒక 10 తులాస్ పడినాయి. చూడండి, ఇవి ఇలా ఉంటాయి. తర్వాత దానికి అతికించుకోవడానికి గమ్ కావాలంటే దీనికి ఎలాంటి దారము, ఇలాంటి ఫ్రేము ఏం అవసరం లేదండి. ఈ 2 దాంట్లతోటే చేసేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి నేను ఇలా మన బ్యాంగిల్ ఉంటుంది కదండి, ఆ బ్యాంగిల్తో అక్కడక్కడ సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. ఆ సర్కిల్స్ని వదిలిపెట్టేసి మిగతా గ్యాప్ అంతా కూడా వీటిని గమ్ పెట్టేసి నీట్గా అతికించుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఎలా పెడుతున్నానో చాలా దగ్గరికి ఇలా పెట్టి ఈ బేస్లు అనేటివి ఫస్ట్ అతికించుకోవాలండి. అవి అతికించుకున్న తర్వాత అవి పూర్తిగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాతనే జర్కన్ స్టోన్స్ పెట్టండి. చాలా గట్టిగా ఉంటాయి, ఊడిపోవు. అలా చేసుకుంటే చాలా రోజులు కూడా మనకి ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా నీట్గా దగ్గరికి ఇలా పెట్టేసుకుని ఇవి అతికించుకోవడమే. అంటే చాలా ఈజీ, కానీ గ్యాప్ లేకుండా పెట్టాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్. దీనికి సూది దారం ఏం అవసరం లేదు కాబట్టి మనము టీవీ చూస్తూ వేరే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూడా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు ఒకవేళ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారు అంటే కూడా వాళ్ళతో కూడా చేయించవచ్చండి. ఏం కాదు, ఇది వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్గా చేస్తారు. నేను మా పిల్లలు కూడా కొంచెం పార్టిసిపేట్ చేసిండ్రు దీంట్లో. ఇలా అతికించడం అంటే వాళ్ళకు కూడా బాగా ఇష్టం ఉంటుంది కదా. నేను ఇలా గమ్ పెట్టేసి ఇస్తే వాళ్ళు అతికించిండ్రు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. మీకు ఎవ్రీథింగ్ అర్థం కావాలి అని నేను ఇలా స్లోగా పెట్టాను, ప్రతిదీ అర్థం కావాలి అని. ఇలా చూడండి, ఈ బేస్లు అనేటివి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా దగ్గరికి వేసుకోవాలండి. నేను ఇది మామ అండ్ మీ టాక్ వాళ్ళు చేసుకున్నారు కదా, సంధ్య వాళ్ళు, నాకైతే చాలా నచ్చింది. చాలా రోజుల నుండి చేసుకోవాలి అనేసి అనుకుంటున్నా, కానీ నాకు టైం లేక నేను చేసుకోలేదు. ఇప్పుడు మీ వల్ల నేను ఈ వర్క్ చేసేసుకుంటున్నా అండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేసి పెట్టాలి అనేది నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది. కాబట్టి నాకు ఇది నచ్చింది. ఎప్పటి నుండో చేసుకోవాలి అనేసి అనుకొని ఇవి ముందే తెచ్చిపెట్టుకున్నా అండి. చాలా రోజులైంది ఈ మెటీరియల్ తెచ్చిపెట్టుకొని, కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నా అండి. ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి నాకు ఏమైందంటే, ఇట్లా దగ్గరికి పెట్టే కన్నా ఇట్లా కూడా పెట్టి చూద్దాం అన్నట్టు నేను కొంచెం స్పేస్ అంతా గమ్ పెట్టేసి పెట్టానండి. కానీ ఆరిన తర్వాత ఇట్లా బయటికి కనిపిస్తుందండి కొంచెము. ఏం కాదు, మొత్తం పూర్తిగా డ్రై అయ్యి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత బ్యాక్ వేసేసి ఒక్కసారి కొంచెం వేడిగా ఐరన్ చేసేసామంటే నీట్గా ఉంటుందండి, ఏం ఊడిపోదు. నేనైతే ఇలా చేశాను, కానీ మీరు ఇలా చేయకండి.
డాట్స్ డాట్స్ పెట్టే చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే చాలా దగ్గరికి అయిపోయింది. మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తేనే ఆ బ్లౌజ్కి లుక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల ఆ గ్యాప్ మనకు కనిపించే ఆ క్లాత్ కూడా ఈ గమ్తో ఫిల్ అయిపోయింది. కొంచెం అలా అనిపించింది. లేదు మేము కూడా ఇలాగే చేసుకుంటామన్నా కొంచెం గమ్ తక్కువ పెట్టేసి చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. నేను ఇలా కొంచెం కొంచెం ప్లేస్ అంతా పెట్టేసి అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ప్లేస్ తీసుకున్నా అండి. చాలా ఈజీగా ఉంది కదా, ఎవరైనా చేసేసుకోవచ్చు. నేను రెడ్కి అయితే బాగా ఇట్లా ఎలివేట్ అవుతుంది అన్నట్టు నేను రెడ్ బ్లౌజ్ తీసుకున్నా. మీరు రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లాక్ పైన వేసుకున్నా చాలా బాగుంటుంది. నేవీ బ్లూ, మెరూన్ అలాంటి దాంట్లోకి ఇంకా మంచిగా ఉంటుందండి. కానీ మనకి ఇప్పుడు వచ్చే శారీస్ అన్నీ కూడా ఎక్కువగా పింక్ బార్డరు, ఇంకా బ్లాక్ బార్డరు, రెడ్ బార్డర్సే ఉంటున్నాయి కదా. నాకు రెడ్ లేదు అన్నట్టు నేను దీనిపైన చేసుకుంటున్నా. యాజ్ యువర్ విష్ అండి, మీకు ఏ బ్లౌజ్ మీద చేసుకోవాలనిపిస్తే దాని మీద చేసుకోవచ్చు. ఈ స్టోన్స్ అనేటివి చాలా బాగా కనిపిస్తవి. చూడండి, నేను ఇలా టోటల్గా ఇలా చేసేసుకున్న బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్కి చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఈ సర్కిల్స్ కనిపిస్తున్నాయో మీకు, ఆ సర్కిల్స్ అనేవి నేను గాజు పెట్టి సర్కిల్ చేసుకున్నా అండి. దాని లోపల సేమ్ కలర్ స్టోన్స్ తోటి చుట్టూ ఒక ఫ్లవర్ లాగా వేస్తే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. నేను ఇలా ఆరిపోయిన తర్వాత ఇక్కడ కూడా బేస్లే స్టిచ్ చేస్తున్నా అండి. ఈ గమ్ పెట్టేసి చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు రోజు కొంచెం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తారంటే ఈజీగా 1 వీక్లో కంప్లీట్ అయిపోద్ది. కానీ కొంచెం ఓపిక ఉండాలండి. ఓపిక ఉంటే చాలా తొందరగా అయిపోతుంది. ఎవరైనా ఇంటి దగ్గర ముచ్చట్లు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళతో కూడా చేయించవచ్చు. చూడండి, నేను ఆరిపోయిన తర్వాత మళ్ళీ పైన గమ్ పెట్టేసుకొని ఈ స్టోన్స్ని ఇలా అతికించుకుంటున్నా. దీనికి నేను పెన్ను హెల్ప్ తీసుకున్నా అండి. పెన్నుకి కొంచెం గమ్ము ఇలా అతికించుకొని ఇలా పెట్టేసామంటే ఈజీగా పెట్టేయొచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు స్టిచ్చెస్ ఏవి రాని వాళ్ళు, కుట్టడం రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. కొత్త పిల్లలు శారీ కట్టుకోవాలి అన్నప్పుడు, కొంచెం గ్రాండ్ లుక్గా వెళ్ళాలి అన్నప్పుడు 2-3 ఫ్రెండ్స్ ఉండి కూడా ఒక ఓవర్ నైట్లో వేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎలాంటి కుట్టడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి 2 డేస్ టైం ఉందంటే ఇది కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి. డ్రై అవ్వడమే ఇక్కడ పని, కానీ ఈ వర్క్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఊరికే గమ్ పెట్టేసి అతికించుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా నేను కొంత స్పేస్ తీసుకొని దానికి ఫస్ట్ బేస్లు అనేటివి గమ్కి స్టిక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ బేస్లు డ్రై అయిన తర్వాత వాటిపైన మళ్ళీ గమ్ పెట్టేసి ఈ స్టోన్స్ని కూడా ఇలా పెన్ హెల్ప్తో పెట్టేస్తున్నా. చూడండి, ఇది డ్రై అయిన తర్వాత లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఆ లోపలి ఫ్లవర్స్ వేసిన తర్వాత మీకు టోటల్ లుక్ చూపిస్తాను. మీకు ఇది ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. మీరు పెట్టే ఆ కామెంట్ వల్ల నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ ఇంకా క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇలా ఈజీగా గమ్ము పెట్టేసినామంటే ఈజీగా అవి అక్కడ ఉండిపోతాయండి. ఎలాంటివి సైడ్కి వెళ్ళడం, ఊడిపోవడం అనేది ఏముండదు. ఆల్రెడీ ముందే మనము కింద బేస్కి పెట్టింటాము, మళ్ళీ పైన ఆ హోల్ నిండా పెడతాం కాబట్టి ఎక్కడ జరగదండి. చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఊడిపోతుంది అనేసి అనుకుంటే కంప్లీట్ అయిన తర్వాత, డ్రై అయిన తర్వాత, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ అంటే ఉల్టా తిప్పేసి ఐరన్ చేస్తే చాలా గట్టిగా స్టిక్ అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.